ఈ అఘోరి మాతని గత కొద్ది రోజులుగా మనం సోషల్ మీడియాలో చూసాం. మనందరికీ తెలుసు. అయితే ఈ అఘోరి మాత దగ్గర శిష్యురాలుగా జాయిన్ అవ్వడానికి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకునే అమ్మాయి శిష్యురాలుగా జాయిన్ అయింది. అయితే ఎందుకు ఇలా జాయిన్ అయ్యావనంటే సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఉంది. అలాగే మహిళలు అందరి గురించి పోరాడుతుంది కాబట్టి నాకు ఆ అమ్మ చేసేవన్నీ నచ్చాయి. అందుకనే నాకు ఇష్టపూర్వకంగా నేను శిష్యురాలుగా జాయిన్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. అఘోరి మాత లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు అన్నీ కఠినంగా ఉంటాయి. మరి అలాంటి వాటన్నిటికీ ఈ అమ్మాయి ఓపికగా భరించగలదా చేయగలదా అని అంటే నేను చేస్తాను, నాకు అన్నీ ఇష్టపూర్వకంగానే వెళ్తున్నానని చెప్పింది. అయితే మరి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగానే ఈ అమ్మాయిని శిష్యురాలుగా పంపించారంట. వెళ్ళు నీ ఇష్టం అని చెప్పారంట. మరి బీటెక్ చదువుకున్న అమ్మాయి ఈ పద్ధతుల్ని నియమాలు ఇవన్నీ ఎలా పాటిస్తుంది అనేది అయితే చూడాలి. ఇంకా కొంతమంది అమ్మాయిలు కూడా జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. మరి చదువుకున్న పిల్లలు అయ్యి ఉండి మరి ఈ రకంగా శిష్యురాలుగా అఘోరి మాత దగ్గర జాయిన్ అవ్వడం అని అంటే కొంచెం విచిత్రంగానే అనిపించింది. కానీ మరి ఈ అమ్మాయి ఎంతకాలం ఉంటుందా అక్కడ, ఈ పద్ధతులు పాటిస్తుందా అనేది అయితే మనం చూడాల్సి ఉంది.